ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. అవునంటే అవును, కాదంటే కాదు మాట. అవునంటే అవును, కాదంటే కాదు మాట. అంతకు మించినది అపవాది నుండి వచ్చున్నది, అంతకు మించినది అపవాది నుండి వచ్చున్నది. అవునంటే అవును, కాదంటే కాదు మీ మాట. ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని అనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజు పట్టణము. యెరూషలేము తోడని అనవద్దు, అది మహారాజు పట్టణము. అవునంటే అవును, కాదంటే కాదు నీ మాట. తెలుపుగా నైనను నలుపుగా నైనను వెంట్రుకను చేయలేరు మీరు. తలతోడని ఒట్టు పెట్టుకొనకుడి, అప్రమాణమును చేయకుడి, అపవాదికి చోటియకుడి. అప్రమాణమును చేయకుడి, అపవాదికి చోటియకుడి. అవునంటే అవును, కాదంటే కాదు ఈ మాట. అవునంటే అవును, కాదంటే కాదు ఈ మాట. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో 29, పాత నిబంధనలో 37. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో బైబిల్ రాయబడింది. కానీ పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన రాయబడిన గ్రంథముగా ఉన్నందున బైబిల్ సారమంతా ఒకటిగానే ఉంది. మనుష్యుడు పాపి, మనుష్యుడు తన్ను తాను రక్షించుకోలేడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమయున్నాడు. యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువు పాపిని పరిశుద్ధుడిగా మార్చి పరలోకం చేరుస్తాడు అన్నది పరిశుద్ధ గ్రంథంలోని సారం. అనుదినము చదవండి, ధ్యానించండి,
అనుసరించండి. బైబిల్లోని మొదటి గ్రంథం ఆదికాండం అయితే బైబిల్లోని చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు వినండి. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. లవొదికయలో ఉన్న సంఘానికి ఆమెన్ అనువాడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందించిన సందేశం ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండనందున నేను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఏమన్నా అర్థమైందా మీకు? ఈ లవొదికయ సంఘం ఈనాటి క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంది. ఈనాటి క్రైస్తవ సంఘం మా సంఘం అనకండి, సారత్విక సంఘం. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జాతుల వారు, ఆయా వంశము వారు, అన్ని దేశాలలో ప్రపంచమంతటా రకరకాల జాతులకు భాషలకు చెందిన వారు ఈ రోజున యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడి ఆయన సాక్షులుగా నిలబడి ఉన్నారు. ఆ సమూహమనే సంఘం అని పిలువబడుతుంది. పాత నిబంధనలో సంఘం లేదు. క్రీస్తు రక్తముతో కొనబడింది క్రైస్తవ సంఘం. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల తరువాత ఆది అపోస్తలులు మేడగదిలో కనిపెట్టినప్పుడు పైనుండి మీరు శక్తి పొందుదురు అన్న మాట ప్రకారం పరిశుద్ధాత్మ వారి మీదకు దిగి వచ్చినప్పుడు అంతవరకు పిరికి పందలుగా భయభీతులతో నిండిన వారిగా ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై సువార్తను ప్రకటించారు. ఏంటా సువార్త? యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన్ని మీరు సిలువేశారు, ఆయన్ని మీరు చంపేశారు. కానీ ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి, పాతాళాన్ని జయించి, నరక శక్తులను జయించి పునరుద్ధానుడైన క్రీస్తు సజీవుడు అన్న మాటను, ఆయన యందు విశ్వాసముంచిన వారి పాపములు క్షమించబడతవి అన్న సందేశాన్ని ఆనాటి శిష్యులు ప్రకటించారు. పేతురు నిలువబడి ప్రకటించినప్పుడు పాపులు పశ్చాత్తాపడ్డారు. అయ్యా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని ప్రజలు ప్రశ్నించారు. విచిత్రం, ఈరోజు యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన తరువాత ఆయనలో ఉన్న రక్షణ శక్తిని గురించి, ఆయనిచ్చే పాప క్షమాపణను గురించి, ఆయనిచ్చే నిత్య జీవాన్ని గురించి
ఆయన ద్వారా కలిగే పరలోక రాజ్య వారసత్వాన్ని గురించి ప్రకటించబడినప్పుడు నేటి మనుష్యులు, అయ్యా ఆ పరలోకం వెళ్ళడానికి నేనేం చేయాలి, ఆ పాప క్షమాపణ పొందడానికి నేనేం చేయాలి, ఈ పాపము నుండి శాపము నుండి నేను విడిపించబడాలంటే నేనేం చేయాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగే ప్రశ్న వినబడటం లేదండి. మనుషులు యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకేం లాభం వస్తుంది, నాకు స్వస్థతలు కలుగుతావా, నాకు అభివృద్ధి ఆశీర్వాదాలు ఉంటావా, ఆయన నమ్ముకుంటే నాకు ఏమి లాభం అంటున్నారే కానీ నా పాపము నుండి నాకు విడుదల దొరుకుతుంది అన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఈనాటి క్రైస్తవ సంఘానికి అవసరమైనది ఆనాటి అపోస్తుల బోధ. ఏంటది? మారు మనసు పొందుడి, మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి, నీ హృదయ స్థితిని నీ వెరిగి పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని తప్పించుకోవాలని, పాపము ద్వారా కలిగిన శ్రమలను శాపమును పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి అని అడగవలసిన అవసరం ఉంది. క్రైస్తవ భక్తి ఆచార భక్తి కాదు, మూఢభక్తి కాదు, కొన్ని పద్ధతులు అనుసరించడం కాదు, కానుకలు చెల్లించటం కాదు, కొన్ని తతంగాలను చేయటం కాదు. ఇది హృదయ సంబంధమైనది. మనుష్యుడి హృదయం చెడిపోయింది. బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించుకోగలిగిన వాడు ఎవడో. అసలు నీ హృదయం ఎలాంటిదో నీకు తెలుసా? నీ హృదయం నిన్నే మోసగిస్తుందని నీవు గుర్తించావా? ఎందరో తమ ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ తన మనసుకు తోచిందంతా చేస్తూ తానెంతో నీతిమంతుడని, తానెంతో పరిశుద్ధుడని, తాను బాగానే ఉన్నానులే అనుకుంటున్నాడు. మనుషుడికి ఎప్పుడు ఎదుటి మనిషి తప్పులు భలే కనపడతాయి. ఎదుటి మనిషి లోపాలన్నీ చక్కగా వివరిస్తారు, ఇతరులను దిద్దటానికి ప్రయత్నిస్తారు, ఇతరులను విమర్శించడానికి ప్రయత్నిస్తారు. వాడు సరిలేడు, వీడు సరిలేడు అని ప్రతి వారిని విమర్శిస్తారే కానీ నేనెలా ఉన్నాను అని పరిశీలించుకోడరు. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవటం ప్రారంభించినప్పుడు తను తన హృదయాన్ని పరిశీలించుకుంటాడు, తన స్థితిని గ్రహిస్తాడు, తన అవసరతను ఎరుగుతాడు, తన బాధలకు మూలమేంటి, తన సమస్యలకు కారణమేంటి అని గుర్తించగలుగుతాడు. నీ హృదయము నీకు తెలుసా? రేపు స్కానింగ్ తీసుకొని వస్తామండి, అప్పుడు డాక్టర్ గారు చెప్తారు నా హృదయం సంగతి అంటారేమో. ఈ హృదయం స్కానింగ్లో కనపడదు, ఎక్స్రేలో కనపడదు, స్టెథోస్కోప్తో టెస్ట్ చేస్తే తెలియదు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుని వాక్యముతో నిన్ను నీవు శోధించుకోవాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము వలె వాడిగా ఉండి హృదయాంతరేంద్రియాలలో దూరుచు తలంపులను ఆలోచనలను వేరు చేయొచ్చు, మూలుగును చేరుతూ ఉందని దేవుని వాక్యంలో చెప్పబడింది. మన ఆలోచనలు కొన్ని వేల ఆలోచనలు ఆలోచిస్తాడట ఒక మనిషి ఒక రోజుకి. నీవు ఎప్పుడైనా నీ ఆలోచనలు అనలైజ్ చేసావా, పరిశీలించుకున్నావా? ఏం ఆలోచిస్తుంటాను నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు అని ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా? పరలోకం ఎలా చేరాలి, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, ఈ పనికి మాలిన అలవాట్ల నుంచి నేను ఎలా విడుదల పొందాలి, నా భార్యకు నేను న్యాయం చేయటం లేదే,
నా భర్త పట్ల నేను సరిగా ప్రవర్తించటం లేదే, నా ఇంటిలో నేను బాధ్యతలు నేను చేయటం లేదే, నా మనసు చెదిరిపోతూ ఉందే, లోకాన్ని ప్రేమిస్తుంది, పాపాన్ని ఆశిస్తుంది అని ఎప్పుడన్నా పరిశీలించుకున్నారా? వాడి మేడ ఎలా పడగొట్టాలా, వీడిని ఎలా మోసం చేయాలా, ఆ డబ్బు ఎలా సంపాదించాలా, ఈ తంత్రాలు ఎలా చేయాలా, ఆ మాయలు ఎలా చేయాలా, ఈ మోసాలు ఎలా చేయాలా, ఎలాగో ఇతరులను అణగొట్టి నేను వారి మీద నిలబడాలా, వారి తప్పులన్నీ ఎలా బట్టబయలు చేయాలా అనే అనేకమైన ఆలోచనలతో మనుషుడు నిండిపోతున్నాడే కానీ నేనేమి చేసి తిని అని తన విషయమై పశ్చాత్తాపడటం లేదు. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైతే ఉదయం నువ్వు లేచిన వెంటనే దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు అని ప్రార్థించేవారిగా ఉంటావు. అంచె దినాలలో సంఘం చల్లారిపోతుంది. ఉద్రేకంతో కూడిన భక్తి ఉందేమో కానీ అంతరంగంలో శుద్ధి లేదు. పాటలు పాడుతున్నారే కానీ ఆ పాటల భావం హృదయాన్ని ఆవరించడం లేదు, హృదయాన్ని స్పందించడం లేదు, హృదయాన్ని శుద్ధి చేయటం లేదు. ప్రసంగాలు వింటున్నారే కానీ ఆ వర్తమానం నీ హృదయానికి అనునయించుకోవడం లేదు. కథాకాలక్షేపంగా బైబిల్లోని కథలు విని వెళ్ళిపోతే సరిపోదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నా హృదయ స్థితి దేవుని ముందు ఎలా ఉంది అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు తన వర్తమానాన్ని ఇస్తున్నాడు. నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, నువ్వు వెచ్చగా ఉన్నా పర్వాలేదు. చల్లగా ఉంటే ఎలాగుంటారో చెప్పండి. ఇదిగోండి ఇప్పుడు ఉన్నారు కదా కొందరు అట్లాగే ఉంటారు. ఎక్కువ చలేసినప్పుడు మనిషి ముడుచుకుంటాడు. ఏం చేస్తాడండి, ముడుచుకొని ముసుకేసుకొని అంటారు కదండి. బయటికి వెళ్దాంరా అంటే చలి పడుతుంది, రాను. నిలబడు అంటే అబ్బో చలిగా ఉంది, వద్దు. చల్లగా అయిపోయినోడు ఫ్రిడ్జ్లో పెడతారు కదండి. ఎలా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టింది చెప్పండి. ఇవాళ పెడితే 3 రోజుల దాకా ఎలాగ ఉంటుంది అది? అలాగే ఉంటుంది. అది గడ్డగట్టేసి అదే స్థాయిలో ఉంటుంది, ఏ మార్పు కలగదు. పాలు పెడితే పాలుగానే ఉంటాయి, పెరగవుద్దా? పాలు ఫ్రిడ్జ్లో పెడితే పెరగవుద్దా? పాలుగానే ఉంటాయి. ఏంటండి ఈ రోజున చాలామంది జీవితాల్లో యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారు అంటే అలాగే ఉన్నామండి దేవుని కృప వలన. ఎలాగండి? అలాగే 6 ఆమెళ్ళు గడ్డి మేసిన గొర్రె తోక బెత్తడేనంట, అది పెరగదంట. కొందరి జీవితాలలో ఆరాధనకు వెళ్ళి ఆదివారం ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభువుని నమ్ముకున్నామంటారు, కానీ ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు. చాలామంది అనుకుంటున్నారు సంఘం ఫ్రిడ్జ్ లాంటిది, అందులో ఉంటే మనం భద్రపరచబడతాం, కుళ్ళిపోకుండా ఉంటాం. అందులో అలా కూర్చున్నట్టుగానే అలా వెళ్ళి అలా దేవుని సందులో కూర్చొని అలాగా ఆయన చెప్పిన మాట వినేసి అలాగే ఉండిపోదాం అనుకుంటున్నారు. చల్లారిపోయిన క్రైస్తవత్వంలో జీవం లేదండి. ఉసూరుమంటూ ఉన్న క్రైస్తవ జీవితం, ఎదుగు బొదుగు లేనటువంటి క్రైస్తవ జీవితం, ఆసక్తి లేనటువంటి క్రైస్తవ జీవితం. క్రీస్తులాగా నేను మారాలి, ఆయన సారూప్యం నాలో ఇతరులు చూడాలి, ఆధ్యాత్మికంగా నేను వర్ధిల్లాలి, ఆత్మ ఫలము ఫలించాలి అనే ఆసక్తి లేని వారిగా చల్లారిపోయిన భక్తులు ఈ రోజున ఎందరో ఉన్నారు. మీరు అందులో ఉన్నారా?
చల్లారిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? చల్లగానైనా వెచ్చగానైనా లేరు. కొంతమంది వెచ్చగా ఉంటారు. వెచ్చగా ఉండటం అంటే ప్రతిదానికి ఎగిరెగిరి పడుతుంటారు, ప్రతిదానికి ఆతృతతో ఉంటారు, ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. క్రైస్తవ భక్తి 3 నాళ్ళ ముచ్చట కాదు, 40 రోజుల ఉపవాసం కాదు, పండగలకు పబ్బములకు ప్రభువుని ఆరాధించే ఆసక్తి కాదు. 24/7 అంటారు. వారమంతా 24 గంటలు, సంవత్సరమంతా 365 దినములు, జీవితమంతా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించడం, యథార్థంగా జీవించడం, రోషం కలిగి జీవించడం. నా జీవితంలో నా జీవితాన్ని నా 18 ఏట ప్రభువుకి అప్పగించాను. ఇంచుమించు 48 సంవత్సరాలు నా యేసు ప్రభు కొరకు జీవిస్తున్నా. ఏ రోజు నా ఆసక్తి తగ్గలా. నేను బ్యాచిలర్గా ఉన్నా, నేను ఫ్యామిలీ మ్యాన్ అయినా, నేను బిడ్డలకు తండ్రినైనా, మనవలకు తాతనైనా, అదే ఆసక్తి. ఈనాడు ఉన్న టెక్నాలజీ లేదా రోజుల్లో, ఈనాడులో ఉన్న మీడియా లేదా రోజుల్లో, ఒక ఆత్మను సంపాదించాలంటే నడిచి వెళ్ళాలి, సైకిల్ మీద వెళ్ళాలి, మోటార్ బైకుల మీద వెళ్ళాలి, బస్సుల్లో వెళ్ళాలి, రిజర్వేషన్ లేని ట్రైన్స్లో వెళ్ళాలి, ఎద్దుల బండులు, గుర్రం బండులు, లారీ టాప్ మీదకి ప్రయాణాలు చేసి సువార్త ప్రకటించాను నా జీవితంలో. బస్సు లేదే, బైకు లేదే, డబ్బులు లేవే అనే వంక లేదు. నేను నిన్ను కోరుకున్నా, నువ్వు నా సేవ చేయాలని ప్రభు చెప్పిన రోజు నుండి ఈ రోజు వరకు, చచ్చే వరకు నా ఆసక్తి, నా ఆశ ఏంటంటే దేవుణ్ణి మహిమపరచాలని. పండగ సీజన్ మాత్రం కాదు, ఆర్భాటాలు ఉన్నప్పుడే కాదు, నాకింత పెద్ద స్టేజ్ వేసి మైక్ చేతికిచ్చి ప్రసంగించమన్నప్పుడే కాదు, ఒక్క మనిషి కోసం నడిచి వెళ్ళి రాత్రంతా ఒక వ్యక్తితో కూర్చొని పశ్చాత్తాపంలోనికి నడిపించిన రోజులు, వారి హృదయ భారాలు పంచుకొని వాడితో పాటు కన్నీరు కార్చి ఆత్మలను సంపాదించే ఆసక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అవును, ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు వెచ్చగా ఉండాలి, దేవుని కొరకు వేడిగా ఉండాలి, దేవుని కొరకు వెలిగేవాడిగా ఉండాలి, దేవుని నామాన్ని ప్రజ్వలింపజేసేవాడిగా ఉండాలి. ఎంతమంది క్రైస్తవులు ఈ రోజున అలా ఉన్నారు? ఎంతమంది సేవకులు ఈ రోజున అలా ఉంటున్నారు? నీవలా జీవించిన రోజున నీ వెచ్చదనం, నీ అగ్ని ఒక ఎర్రటి కుంపటిలో, కుంపట్లు అంటే తెలివి ఈ రోజుల్లో చాలామందికి. కుంపట తెలుసండి? కుంపటి, కొంప కాదు, కుంపటి. మన తెలుగులో చక్కటి పదాలు ఉన్నాయి. కుంపట అంటే బొగ్గులతో కుంపటి మీద పాలు కాసేవారు రాత్రంతా. ఆ కుంపటిలో నల్లటి బొగ్గులు వేస్తారు, ఒక ఎర్రటి బొగ్గు, ఒక నుప్పు రవ్వ అందులో వేస్తారు. ఆ ఎర్రటి నుప్పు కొంచెం సేపట్లో నల్లగా ఉన్న బొగ్గులన్నిటిని ఏం చేస్తుంది? ఎర్రగా మారుస్తుంది. ఎర్రగా బగ 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 అంటాయి. నువ్వు ఒక వెలిగే వ్యక్తివైతే, నీ ఒక వెచ్చగా ఉన్న వ్యక్తివైతే, నీ వెలిగించబడిన వ్యక్తివైతే, నీ చుట్టూన్న ఆరిపోయిన వారిని వెలిగించగలుగుతావు. నీ చుట్టూన్న వారిని దేవుని కొరకు పురికొల్పగలుగుతావు. ఒక యవనస్తుడిగా నా సేవ ప్రారంభించినప్పుడు నాకు తెలియకుండానే నా జీవితం అనేక మంది యవనస్తులకు ప్రభావితమైంది. దేవుడు మనల్ని వెచ్చగా ఉండాలని కోరుతున్నాడు. మీరు వెలిగి ఇతరులను వెలిగించండి, మీరు ప్రజ్వలించి మీ దేవుని నామాన్ని మహిమపరచండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. వెలిగించబడిన వ్యక్తిగా ఉన్నావా? చల్లారిపోయిన వ్యక్తిగా ఉన్నావా? ఆరిపోయిన వ్యక్తిగా ఉన్నావా?
వెలిగించబడిన వాడిగా ఉన్నావా? ఈ రెండిటిలో ఎలా ఉన్నా నీవు మేలే. ఒకవేళ నువ్వు చల్లబడిన వ్యక్తివైతే, నువ్వు ఆరిపోయిన వ్యక్తివైతే, దేవుడు మరల నిన్ను వెలిగించాలని ఇలాంటి సభలను ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతోమంది ఉజ్జీవ సభల తర్వాత వారి బ్రతుకులను మార్చుకొని, వారి హృదయాన్ని మార్చుకొని, వారి జీవిత శైలిని మార్చుకొని, ప్రభువు మమ్మను స్పందించాడు, మా అంతరంగంలో ఉజ్జీవం రగులుకొన్నది అని నూతనమైన సాక్షులుగా జీవించటం నేను గమనించి ఉన్నాను. ఈ ఆవరణలో కూడి వచ్చిన మీరు చల్లారిపోయిన వారు రగులుకొల్పబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఉజ్జీవం అనేది మనుషుడు వెలిగించే అగ్గిపుల్లతో వెలిగించే నిప్పు లాంటిది కాదు, కానీ ఆకాశము నుండి దిగి వచ్చిన అగ్ని, అంతరంగాన్ని శుద్ధి చేసే అగ్ని. ఈ కూడికల్లో దేవుడు చల్లారిపోయిన వారిని ఉజ్జీవపజేయాలని ఆశపడుతున్నాడు. అయ్యా, నేను ఆరిపోయాను, నేను చల్లారిపోయాను, నన్ను వెలిగించు అని నువ్వు ప్రార్థిస్తే ఒక అద్భుతాన్ని చూస్తావు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చల్లగా ఉన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నా పర్వాలేదు. నువ్వు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోట్లో నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇదేంటండి నులివెచ్చగా ఉండటం అంటే ఎలాగుంటుందండి? నులివెచ్చ అంటారా, గోరువెచ్చ అంటారా మీరు? కూల్ డ్రింక్ తాగుతారు కొంతమంది, కూల్గా ఉంటుందని. కాఫీ తాగుతారు కొంతమంది, వేడిగా ఉంటుందని. అదే కాఫీ మీ భార్య అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఒక 10 నిమిషాల్లో ఏమైపోద్ది? నులివెచ్చగా అయిపోద్ది. అప్పుడు నువ్వేం చెబుతావు చెప్పు? తాగుతావా దాన్ని? మళ్ళీ వేడి చేసి పట్టకరా అంటారు, లేకపోతే నాకు వద్దే పో అంటారు. మన జీవితాల్లో ఉంటే దేవుని కోసం 100% సరిగా ఉండు, లేదా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. కానీ కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం పాపం, కొంచెం భక్తి, కొంచెం దేవునికి స్థలం, కొంచెం సైతానికి స్థలం. ఇట్లాంటి బ్రతుకు దేవుడు ఒప్పుకోడు. ఆదివారం దేవుని మందిరం, సోమవారం సారాయి కొట్టు, మంగళవారం సినిమా హాలు, బుధవారం తగాదాలు, గురువారం చెప్పండి వ్యాపారం, శుక్రవారం నిద్ర, శనివారం షికారు, ఆదివారం చర్చి. ఆదివారం ఇవాళ దేవుని మందిరానికి వెళ్ళాలి. బైబిల్ ఎక్కడుందమ్మా? పోయిన ఆదివారం ఎక్కడ పడేశాను గుర్తులేదు డాడీ, మధ్యలో దాన్ని తీయలేదా? ఆదివారం దుమ్ము దులిపి, ఒకవేళ తెల్ల వస్త్రాలు ఉంటే వేసుకొని, బైబిల్ చేత్తో పట్టుకొని ఆలయానికి వస్తారు. ఇది క్రైస్తవ భక్తి కాదండి. సగం సగం భక్తి క్రైస్తవ భక్తి కాదు. సగం లోకం, సగం దేవుడు. ఈనాడు నిలివెచ్చని భక్తి అనేక మంది క్రైస్తవులు దిగజారిపోయారు. మీకు తెలుసో తెలీదోనండి, ఒక వ్యక్తి తన హృదయాన్ని ప్రభువుకి అప్పచెప్పినప్పుడు అతడు ఆశీర్వదించబడతాడు. ఏమవుతాడు చెప్పండి? ఆశీర్వదించబడతాడు అంటే అర్థం ఏంటో చెప్తారా? ఆస్తికర్తలు ఉంటారని ఉందా? ఆశీర్వదించబడతారు అంటే అర్థం ఏంటండి? అసలు ఏంటి ఆశీర్వాదం? తెలియకుండానే ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా అంటుంటారు. ఆశీర్వాదం ఏంటండి? ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారో ఈ రాత్రి ఒకసారి చేయి చూపించండి. ఆరోగ్యంగా ఉన్నారా? ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. ఆరోగ్యంగా ఉండడం. మన దేశంలో సామెత ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. ఏంటండి
ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆశీర్వాదం. కడుపు నిండా అన్నం తిన్నామంటే అది ఆశీర్వాదం. ఎంతమంది కడుపు నిండా అన్నం తినగలరో చేయి చూపించండి. నేను అడిగే ప్రశ్నలు కొంచెం గమ్మత్తుగా ఉండొచ్చు, కానీ ఒకసారి అనలైజ్ చేసుకోండి. చాలామంది కడుపు నిండా తినే భాగ్యం లేదండి. షుగరు, బీపీ, అవి తినకూడదు, ఈ తినకూడదు, అయితే ఎక్కువ తినకూడదు, ఇంతే అలాగ తినాలి అని లెక్కలు వేసుకుంటారు. కడుపు నిండా తినేవాళ్ళు చేయి చూపించండి. అబ్బా, ఎంతమంది ఆశీర్వదించబడ్డ వాళ్ళండి ఇక్కడ. పడుకుంటే నిద్ర అండి, చెప్పకుండా వచ్చేస్తుంది నాకు అన్నోళ్ళు చేయి చూపించండి. ఇంతకంటే మించిన ఆశీర్వాదం ఇంకోటి లేదండి. చాలామంది ధనవంతులకి కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, మంచి మంచి మంచాలు ఉన్నాయి, మెత్తటి పరుపులు ఉన్నాయి. పడుకుంటే రాదు, నిద్ర రాదు, చొక్కేసుకోవాలంట. తాగితే కానీ నిద్ర రాదు, నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రాదు. బొర్లి 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 అరగంట సేపు పడక మీద బొర్లితే కానీ, అర్ధరాత్రి దాటితే కానీ నిద్ర రాదని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఏం ఆశీర్వాదం? నీకెంత ఆస్తుంటే ఏం ప్రయోజనం? నీకెంత ఆహారం ఉంటే ఏం ప్రయోజనం? తిని అరిగించుకునే ఆశీర్వాదం లేనప్పుడు, తిన్నది వంట పట్టనప్పుడు ఎంతుంటే నీకేం ప్రయోజనం అండి? యేసుక్రీస్తుని కలిగిన వారు కొంచెం తిన్నా బలంగా ఉంటారు. కొద్దిగా సేపు పడుకున్నా నూతన ఆనందంతో నిద్రలేస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, హృదయ శుద్ధిని ప్రేమించిన వారు ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదండి, ఎప్పుడైతే నీవు శుద్ధ హృదయాన్ని కాపాడుకుంటావో బైబిల్ చెప్తుంది, అతడు చేయనదంతయో సఫలమగును. మీరు ఆశీర్వదించబడినప్పుడు మీ రాబడి దీవించబడుతుంది. నష్టాలుండవు, దొంగతనాలు, దొంగలు కొట్టివేయటం ఉండదు, పురుగులు తినేయటం ఉండదు, అనవసరమైన లాస్ ఉండదు. మీ డబ్బు తప్పకుండా పెరుగుద్ది, ధనం పెరుగుద్ది. ధనం పెరిగితే ఏమవుద్దో చెప్పండి చూద్దాం. భక్తి తగ్గుద్ది. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడుండును. మీరు ఒకప్పుడు నమ్మకంగా ఉన్నారు కాబట్టి, ప్రభువును నమ్ముకుని ఆయన కొరకు ఆశతో ఉన్నారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన తర్వాత ఆస్తిపాస్తులు వర్ధిల్లాయి. మీ బిడ్డలు విద్యాభ్యాసం చేసినప్పుడు వాళ్ళు ఫెయిల్ అవ్వరు. ఎందుకంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ప్రభువును నమ్మిన వారికి ఉన్నాయి. మీ బిడ్డలు బాగా చదువుకుంటారు, బాగా ఉద్యోగాలు వస్తాయి, ఆస్తులు పెరుగుతాయి, బిజినెస్ పెరుగుద్ది, ప్రమోషన్లు వస్తాయి, దూరదేశాలకు వీసాలు దొరుకుతాయి. ఇవన్నీ ఆశీర్వాదాలకు మూలమే. కానీ అవన్నీ వచ్చిన తర్వాత అవే మన నాశనానికి మూలమవుతున్నాయి. అవే మనం నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయి. డబ్బు ఉండటం తప్పు కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. అబ్రహాము వెండి బంగారములు పశు సంపదలు కలిగిన బహు ధనవంతుడిగా ఉన్నాడు. అతడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండం 24:1 చదవండి. 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. 13వ అధ్యాయం 2వ వచనం కూడా చదివితే, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. బహు ధనవంతుడయ్యాడు. వెండి బంగారాలు, పశు సంపద. ఆ రోజుల్లో భూమికి విలువ లేదండి.
ఎందుకంటే చాలా భూమి ఉంది. ఆ రోజులు ఎన్ని పశువులుంటే, ఎన్ని పశు సంపద ఉంటే అంత ధనవంతుడు. కానీ ఈ రోజున మనం ఇంకోలా మార్చుకోవచ్చు. అనేక ఫ్లాట్లు ఉండెను, అనేక ఎకరాల భూమి ఉండెను, అంతగా అబ్రహాము ఆశీర్వదించబడెను. అంతే, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు మేడ మిద్దెలు ఇస్తే, మనకు ధనధాన్యాలు ఇస్తే, మనకు ఫ్యాక్టరీలు ఇస్తే ఇంక మీటింగ్కి వస్తారా? ఒకరోజు ఇలాగ మీటింగులు జరుగుతుంటే ఇద్దరు భార్యాభర్తలు ప్రార్థనకు వచ్చారటండి. ఇద్దరు చీపురు పొలంలాగా ఉన్నారంట, అంటే పడిపోయేటట్టు. ఆ పాస్టర్ గారు చూసి ఏంటమ్మా ఇలా ఉన్నారని అడిగితే, ఏమోనండి అయ్యగారు, ఈ అంత తిన్నా ఇట్లాగా ఉన్నామండి. ఈయన 33 గుడ్లు తింటాడు, నేను 23 గుడ్లు తింటాను. మేము పొద్దున్నే బోర్నవేట తాగుతాం, హార్లిక్స్ తాగుతాం. మేము ఎంత తిన్నా ఇలాగా ఉంటున్నామండి. మాకు ఏం అంతుపడతలేదు, వైద్యులకు కూడా అంతుపడతలేదు. మాకు అన్ని నష్టాలేనండి, ఏది తలపెట్టినా జరగడం లేదు అంటే ఆ దైవజనుడు అన్నాడమ్మా, దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. ఈ రోజు నుండి మీరిద్దరూ కలిసి ప్రార్థించండి. మీరు ఏం చేసినా ప్రార్థన చేసి చెయ్యండి. మీ పాపాల కొరకు పశ్చాత్తాపడి నూతన హృదయాన్ని సంపాదించుకోండి ఆ దైవజనుడు వారి కోసం ప్రార్థన చేసి పంపించాడు. మళ్ళీ సంవత్సరం అదే ఊరిలో, అదే స్థలంలో మళ్ళీ ఉద్యోగ సభలు జరిగాయి. ఆ పాస్టర్ గారు వెళ్ళారు. ఈసారి ఇద్దరు మళ్ళీ వచ్చారు. కానీ నడవలేక ఇంత లావై వచ్చారు ఇద్దరు. వందనాలంటే మమ్మల్ని గుర్తుపట్టలేదా అని అడిగారంట వాళ్ళు. ఎప్పుడు చూసినట్లు లేదే అంటే, అదేనండి పోయినసారి సన్నగా వచ్చాం కదా మేమేనండి. ఏంటి ఎంతలా అయిపోతున్నారండి? అదేమిటోనండి, ఆ రోజు నుండి మాకు అన్ని ఆశీర్వాదాలే, తినకపోయినా కూడా ఇలా అయిపోతున్నాం మేము. మా పంటలు పడిపోతున్నాయి, మా కోళ్ళ ఫాములు 4 అయినాయి, మా వ్యాపారాలు వర్ధిల్లాయి, అన్ని విషయాల్లో మేము ఆనందిస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అయ్యా మీ ప్రార్థనలకు వందనాలు, ఇదిగో ఈ కానుక తీసుకొచ్చామని ఓ పెద్ద మూట ఇచ్చిపోయారంట. 3వ సంవత్సరం మళ్ళీ జరిగింది మీటింగులు. ఈ పాస్టర్ గారు ఈసారి ఎదురు చూస్తున్నాడు. మొదటిసారి సన్నగా వచ్చారు, రెండోసారి లావుగా వచ్చారు, ఈసారి ఎట్టొస్తారో చూద్దామని. ఏరి రాలేదే. మీటింగ్ అయిన తర్వాత లోకల్ పాస్టర్ గారిని అడిగారు, అయ్యా మొన్న ఆ వేరే ఊరి నుంచి ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళ పేరు ఏదో చెప్పారంటే పాస్టర్ గారు పేర్లు చెప్పారు, మరి వాళ్ళు ఏమయ్యారు ఈ వారం, ఈసారి రాలేదా అంటే ఆ పాస్టర్ గారు అన్నారట, అయ్యా అసలు ఈ మీటింగులకు ఖర్చులన్నీ వాళ్లే పెట్టారండి. ఈ మీటింగులకు వచ్చిన వాళ్ళందరికీ అన్నాలు వండమని లారీడు బియ్యం పంపించారు, బోల్డ్ డబ్బు ఇచ్చారు, మీకు కూడా ఒక కానుక ఇచ్చారు అని ఆయన తీసి ఇవ్వబోతుంటే, అసలు వాళ్ళ సంగతి ఏదయ్యా అని అడిగితే, అదేనండి మిమ్మల్ని క్షమించమన్నారు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయంట, కోళ్ళ ఫాములు ఎక్కువైపోయినాయంట, పొలాలు ఎక్కువైపోయినాయంట, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందంట, బిజినెస్ టాప్ మోస్ట్లో ఉందంట, ఏం అనుకోవద్దు ఈసారికి రాలేకపోతున్నామని డబ్బులు మాత్రం పంపించారు అని. ఏమైందండి ఇప్పుడు వీళ్ళకి? ఏమైందండి ఇప్పుడు? దేవునికి కావాల్సింది డబ్బులా నువ్వా? దేవునికి కావాల్సింది డబ్బులా నువ్వా? ద్రవ్యం ఇచ్చి నీవు దేవుని వరమును కొందామనుకుంటున్నావు, నీ ధనము నీతో నశించునుగాక అని చెప్పే పాస్టర్ లేక ఇవాళ ప్రజలు డబ్బులు ఇచ్చి పరలోకపు దీవెనలు పొందుదామనుకుంటున్నారు. మీరు ఎంత కానుకిచ్చినా, మీరు మీటింగులన్నీ ఖర్చులన్నీ మీరు పెట్టినా, మీ హృదయము దేవునికి ఇవ్వకపోతే, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక దీని యందు నీకు పాలు పంపులు లేవు. నులివెచ్చని స్థితిలోనికి దిగజారటం అంతే. అదే పాస్టర్ గారు ప్రార్థన చేశారంట, ప్రభువా వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి అంట, నీ దగ్గరకు రావడానికి కూడా టైం లేదంట, దేవా ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకో అన్నాడంట. అంతే. 2వ రోజు నుంచి మళ్ళీ కోళ్ళు చచ్చిపోతున్నాయి, బిజినెస్ పోయింది,
మళ్ళీ పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరకు వచ్చారు. ఈ రోజున మన స్థితి, అన్నీ ఉంటే దేవుడు గుర్తురాడా? దేవుడు ఆశీర్వదిస్తే ఆయన్ని ఆరాధించవా? ఆయన కొరకు ప్రజ్వలించవా? లోకానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు దేవుణ్ణి ప్రేమించలేడండి. అబ్రహాము ఎంత ధనవంతుడైనా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని ఆశీర్వాదాలు పొందినా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు కనిపెట్టుకొని గుడారాల్లో నివసించేనే గాని భూమి మీద ఆయన మనసు పెట్టలేదు. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టకుడి. భూమిలో ఉండకుడి అని దేవుడు చెప్పలేదు. భూమిలో ఉన్న వాటిని వాడుకొనకుడి అని ప్రభు చెప్పలేదు. భూమిలో ఉన్న వాటి యందు ఆనందించడని ప్రభు చెప్పలేదు. కానీ భూమి మీద ఉన్న వాటి మీద మీ మనస్సు పెట్టకండి. నీ మనస్సు ఎక్కడ పెడుతున్నావు? పొద్దున్న లేస్తే ఈ రోజున యవనస్తులు, ఒక యవనస్తులా, పెద్దలు, పురుషులు, స్త్రీలు, ఇల్లాళ్ళు, దేని మీదండి మనసు చెప్పండి? 5 నిమిషాలు అది కనబడకపోతే ఉండలేడు. అదేంటి చెప్పండి? బైబిలా చూసారండి, ఏం చెప్పకుండా మీరే చెప్తున్నారు. 5 నిమిషాలు కనబడకపోతే నా సెల్లేది. దేని మీద నీ మనసు? దేని మీద నీ మనసు అండి? జాగ్రత్త. మీకు సెల్ ఫోన్ ఉంటే మంచిది, కానీ మీ మనసు సెల్ ఫోన్లో పెట్టకండి. మీ ఉద్రేకాలు, మీ సంతోషాలు, మీ దుఃఖం సెల్ మీద ఆధారపడి ఉంచకండి. ఆ సెల్లో ఎవడైనా పొగిడితే ఓ అంటున్నావు, ఆ సెల్లో ఎవడైనా తిడితే ఊ అంటున్నావు. నా మొహం చూడని అందులో ఫోటో పెట్టుకుంటా. ఓ యు ఆర్ బ్యూటిఫుల్ అంటే ఎవడైనా ఏడ్చినట్టు నీ మొహం అన్నాడు అనుకో, ఎందుకు ఎడుతా కూర్చోటం ఏంటండి? నీ ముఖం రోజుకి ఎన్నిసార్లు అర్థం చూసుకుంటావు? నీ ముఖం ఎలా ఉంటుందో నీకు తెలీదా? ఎవరినన్నా అడగాల్సిన అవసరం ఉందా? మొన్న ఎవరో పాస్టర్ గారు అన్నారు, ఫేస్బుక్లో కాదంట, ఆధార్ కార్డులో చూసుకోండి మీ ముఖం ఎలా ఉందో తెలుస్తుందంట. కలర్ కరెక్షన్ చేసిన ఫేస్బుక్లో బాగానే ఉంటుంది, ఆధార్ కార్డులో ఉంటుంది చూడండి మొహం బెత్తరపోయి. లోకంలో మనుషులు ఏమంటారో దాన్ని బట్టి నీ భక్తి ఉంటే, దాన్ని బట్టి నీ ఆసక్తి ఉంటే, దాన్ని బట్టి నీ సంతోషం ఉంటే, దానిని గురించి నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు దేవుడిని మహిమపరచడం లేదు, దేవుడి దృష్టిలో ఎలా ఉన్నావని ఎరగటం లేదు. కాబట్టే నువ్వు నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్నావు, నువ్వు చల్లారిపోయిన భక్తిలోనికి వెళ్ళిపోతున్నావు. నువ్వు పరిస్థితుల ప్రభావం నిన్ను కృంగదీసేస్తుంది. మనుషుల యొక్క స్పందన నిన్ను, వాళ్ళని సంతోషపెట్టాలి. ఎంత భయంకరం అండి ఈరోజు. ప్రతి ఒక్కడి ధ్యాస ఏంటంటే ఎదుటి వారిని నేను సంతోషపెట్టాలి, వాళ్ళ ముందు నేను మంచిగా బ్రతకాలి, వారు నన్ను ఏమనుకుంటారో. ఏంటండి, పాస్టర్ గారేమో సంఘాన్ని సంతోషపెట్టాలని, సంఘమేమో పాస్టర్ గారి ముందు భక్తిగా కనబడాలని ప్రవర్తించిన రోజు అక్కడ పరిశుద్ధాత్మని సన్నిధి ఉండదు. అది వెచ్చగానే చల్లగానే ఉండటం కాకుండా నులివెచ్చని స్థితిలోనికి దిగజారటం. ఈ రాత్రి నీవెలా ఉన్నావో ఆలోచించుకో. నీ సెల్ ఫోన్ నువ్వు ప్రేమించి దానికి అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లలకి అది ఇచ్చి వారిని అడిక్ట్ చేస్తున్నారు. యవ్వనస్తులు సెల్ ఫోన్లు ఉపయోగించుకొని రకరకాల క్రైమ్ చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు. కుటుంబంలో ఐక్యత పాడవడానికి భార్యాభర్తలు వేరు సెల్ ఫోన్లు పెట్టుకొని లాక్ చేసుకొని ఎవరి రహస్యాలు వారే పెట్టుకుంటూ ఒకింటిలోనే ఉండి ఈ పక్క ఒకళ్ళు తిరిగి తన సెల్ ఫోన్లో, ఆ పక్క ఒకరు తిరిగి మరొక సెల్ ఫోన్లో
దేని కొరకు దేవుళ్ళు ఆడుతుంటే భార్యాభర్తల బంధం ఏమైంది? వారు ఇరువురు కాక ఏక శరీరమై ఉంటారు అంటే భార్యాభర్తలకు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలదా అండి? లేక ఒకే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిందట, 2 సెల్ ఫోన్లు ఉంచుకోండి, ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకోవాలి కదా. కానీ మీకొచ్చే నెంబర్లన్నీ ఆమెకు వచ్చేయాలి, ఆమెకు వచ్చే నెంబర్లన్నీ మీకు వచ్చేయాలి. 2 ఏదో డ్యూయల్ చేస్తే ఇందులో వచ్చిన సమస్యలు అందులోకి వస్తాయి, అందులో వచ్చిన సమస్యలు ఇందులో వస్తాయి. అంటే నీ రహస్యాలన్నీ మీ ఆయనకు తెలుస్తాయి, ఆయన రహస్యాలన్నీ నీకు తెలుస్తాయి. బాగానే ఉంటుంది కదా. ఆలోచిస్తున్నారు కొంతమంది. అవునా, డిలీట్ చేయటం కుదరదా? కొన్ని హైడ్ చేయటం కుదరదా? దానికి ఏమన్నా కొత్త ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటండి, ఎందుకు పారదర్శకంగా లేవు మనం ఇతరుల పట్ల? ఎందుకు రహస్యాలు? ఒక నిజమైన క్రైస్తవుడి జీవితంలో రహస్యాలు లేవు. ఎందుకంటే రహస్యమైనవన్నీ ఒకనాడు వెలుగులోనికి తేబడతాయి. మీరు మిద్దెల మీద చెవులలో చెప్పుకున్నది, మీరు గదులలో చెవుల మీద చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. ఈ రోజున ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత రహస్యంగా చేసినవన్నీ టీవీల్లో వేస్తే ఊరంతా చూస్తున్నారు. ఏమండి, రేపు దేవుడు న్యాయ తీర్పు రోజు నీవు చీకటిలో చేసిన పనులన్నీ, నీవు సాతానికి లోబడిన విషయాలన్నీ నీ ముందు పెట్టి వరుసగా గద్దిస్తాడట. ఆ రోజు తప్పించేవాడు ఒకడు ఉండడుగా. అందుకని దావీదు అన్నాడు, నేను రహస్యంగా చేసిన పాపములన్నీ క్షమించు, నా హృదయంలో దాచి ఉన్న పాపాలు క్షమించు, నన్ను శుద్ధునిగా చేయి. ద్విమనస్సు సాతాను మనస్సు అండి. ఎక్కడొకలాగా అక్కడొకలాగా ఉండటం, ఇంట్లో ఒకలాగా, ఆఫీసులో ఒకలాగా, చర్చిలో ఒకలాగా, రోడ్డు మీద ఒకలాగా. ఒక క్రైస్తవుడికి ద్విమనస్సు లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని సమాజ మందిరంలో నిలబడి ప్రభు చెప్పినప్పుడు ఒక్కరు కూడా నోరెప్పలేదు. వెచ్చగా ఉండటం అంటే ఎలా అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు యేసు ప్రభు జీవితాన్ని ధ్యానించండి. యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడే, 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే దేవాలయంలో కూర్చొని అక్కడున్న పెద్దలతో ధర్మశాస్త్రం విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవించినంత కాలం, ఈ లోకంలో జీవించిన జీవితాన్ని మీరు గమనించి చూస్తే ఒకే ఆశ, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను, పాపులను వెతికి మారు మనసులోనికి నడిపించడానికి వచ్చాను, నా తండ్రి చిత్తము చేయటమే నాకు ఆహారము, నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యతను, మానవ జాతికి అవసరమైన విమోచన కార్యాన్ని చేయటమే నా గురి. అందుకు నేను బాధపరచవలసి వచ్చిన, హింసించబడవలసి వచ్చిన, అవమానించవలసి వచ్చిన, సిలువ వేయబడవలసి వచ్చిన నేను సిద్ధమని పాప విమోచన కార్యాన్ని సిలువలో ముగించి సమాప్తమైందని చెప్పాడు. నీ బ్రతుకు ఒక పని ఉంది దేవునికి, నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవునికి. ఆ ఉద్దేశాన్ని నీవు కనుగొన్న రోజు, నీ పరమ తండ్రి చిత్తము నీ జీవితంలో చేయాలని ఆశించిన రోజు, ఒక ఉద్యోగస్తుడిగా, ఒక యవ్వనస్తుడిగా, ఒక కుటుంబీకుడిగా, ఒక ఇల్లాలుగా ప్రభువు ప్రణాళికను ఎరిగి ఆయన కొరకు జీవించిన రోజు, గురి కలిగి జీవించిన రోజు నువ్వు వెచ్చగా ఉన్నట్టు అర్థం. కాస్త లోకం, కాస్త పాపం, కాసేపు దేవుడు, కాసేపు సరదా అనే ద్వంద్వ జీవితం అనేది దేవునికి అసహ్యం. పాపుల్ని ప్రభు క్షమిస్తాడు, వ్యభిచారుల్ని ప్రభు క్షమిస్తాడు, నీచులను, దొంగలను, దౌర్భాగ్యులను ప్రభు క్షమిస్తాడు. కానీ వేషధారులకు ఆయన దగ్గర క్షమాపణ లేదు. ఆనాటి పరిచయులను, శాస్త్రుల్ని గద్దించాడు. సర్ప సంతానమా, సాతాను బిడ్డలారా, వేషధారులారా, వెలుపట తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు, కానీ హృదయంలో కుళ్ళు కుషిద్ధంతో నిండిపోయింది. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. సున్నం కొట్టి సమాధికి పుష్పాలు పెట్టి అలంకరిస్తారు కొన్ని చోట్ల,
కానీ లోపల తవ్వితే కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి, కుళ్ళిపోయిన వాసన ఉంటుంది అక్కడ. పైకి భక్తి గల వారి వరే కనిపిస్తూ అంతరంగంలో శుద్ధి లేని వారితో ప్రభు చెప్పే మాట అదే. నేను మిమ్మల్ని సహించను, నేను హృదయ శుద్ధిని కోరు వారిని, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. మీ దేవుడనే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరుడు సకల ప్రవర్తనలో పరిశుద్ధులయుడి. నా చిన్నప్పుడు యేసుప్రభు అంటే తెలియదండి మాకు. మా అమ్మగారు మాత్రం ప్రార్థన చేస్తుండేవారు. యేసుప్రభు గొప్ప దేవుడు ఆయన, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అంటే నేను ప్రార్థన చేసుకునేవాడిని. సినిమాకి వెళ్ళేటప్పుడు, ప్రభా నేను వెళ్ళే వరకు సినిమా ప్రారంభించకూడదు చేయను ఆయన, నేను వెళ్ళే వరకు సినిమా ప్రారంభించకూడదు చేయను ఆయన, ఒక్క రీలు కానీ స్టార్టింగ్ కానీ పోకుండా మొదటి నుంచి చూడాలయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తే నీకు కోటి 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 స్తోత్రాలు అన్నాడు వాడిని. అలాగే కొన్నిసార్లు స్టార్ట్ అయ్యేది కాదు. దేవుడు నా ప్రార్థన వినేశాడు అనుకునేవాడిని. మరి వచ్చేటప్పుడు ప్రార్థన ఏంటంటే కోటి కోటి స్తోత్రాలు ప్రభా, కోటి కోటి స్తోత్రాలు, స్తోత్రాలు 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 స్తోత్రం. మా నాన్న అడగకుండా చెయ్యి, నన్ను ఎక్కడికి వెళ్ళావని అడగకుండా చెయ్యి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదేంటిది? ఇదేం ప్రార్థన అండి? ఇదే నులివెచ్చని స్థితి. కాస్త భక్తి, కాస్త భుక్తి, మూఢనమ్మకం, అజ్ఞానం. నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైతే నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగో చూస్తున్నాడు యోబు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయని ప్రార్థన చేశాడు దావీదు. ఒక్క సీన్ చూశాడు ఆయన, పరస్త్రీ నగ్నంగా స్నానం చేయడం దృశ్యం చూశాడు. అంతే, అతని హృదయం చెడిపోయింది, అతని హృదయం పాపానికి లాగేసింది. తద్వారా అతను దేవునికి దూరస్తుడైపోయాడు, తన మనసు గలిబిలైపోయింది. కొన్ని నెలలు తన జీవితం వేదనతో పోరాటంతో దేవునికి దూరస్తుడై నిలువెచ్చని స్థితిలో జీవించాడు. కానీ నాతాను ప్రవక్త వచ్చి తన తప్పును ఒప్పించినప్పుడు నేను పాపము చేస్తున్నానని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. తిరిగి దేవుని చేతుల్లో వాడబడే పాత్రగా మలచబడ్డాడు. ఎక్కడ పడిపోయావు? ఎప్పుడు పడిపోయావు? ఎప్పటి నుంచి నువ్వు చల్లారిపోయావు? ఎప్పటి నుంచి నీవు నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయావు? జ్ఞాపకం చేసుకో. క్రీస్తు కొరకు జీవించే నీవు ఒక పాపానికి చోటిస్తే ద్విమనస్సు వస్తుంది నీలోనికి, తత్తరపాటు వస్తుంది నీలోనికి, పాపానికి గురైపోతావు. నేను ఇక్కడ ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవలసిన, మనము అనుసరించవలసిన విషయాల గురించి మాట్లాడి ముగించబోతున్నాను. ఈ రాత్రి నీవు నిలువెచ్చని స్థితిలో ఉంటే, సగం భక్తి సగం లోకంతో మిళితమై ఉంటే, జయము లేని క్రైస్తవ భక్తిని జీవిస్తూ ఉంటే, పాపాన్ని జయించలేని పరిస్థితుల్లో నీవు ఉంటే, సాతానుతో కాంప్రమైజ్ అయిపోయి లాలూచి అయిపోయిన పరిస్థితుల్లో నీవు ఉంటే, ప్రభు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. నీ జీవితంలో మరొకసారి ఉజ్జీవాన్ని కలుగజేసి, పాత వాటిని విడిచిపెట్టి, వెనుకున్న వాటిని మరచి, ముందున్న వాటి కొరకు వేగిరపడే రోషము కలిగిన క్రైస్తవుడిగా చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తు కొరకు జీవించాలనే ఆశ నీకుందా? ప్రాణమిచ్చిన ప్రభువును సంతోష పెట్టాలనే ఆలోచన నీకుందా? తాత్కాలికమైన ఈ జీవితం విడిచిన తరువాత శాశ్వతమైన జీవితం ఉంది అన్న విషయం నీవు గుర్తిస్తున్నావా? అయితే ఈ మాటలు నీ మనసున పెట్టు. నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. మన ప్రభు ఎంత మంచోడంటే చెప్పకుండా ఏం చేయడండి మనకి. వదిలేస్తా, ఉమ్మేస్తా. ఉమ్మెయ్యాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఎక్కడుంది ఉమ్ము? నోట్లోనే ఉంది. ఎక్కడున్నావు ఇప్పుడు? మనం ఆయన కృపలోనే ఉన్నాం. ఇంకా నీ హృదయం కఠినపరుచుకుంటే, ఇంకా నీ హృదయాన్ని మోసపుచ్చుకుంటుంటే, ఉమ్మేశాడంటే, మనం నోట్లో ఉన్న ఉమ్మి కింద వేసామనుకోండి, మళ్ళీ తీసి నోట్లో పెట్టుకుంటారా? కుదురుద్దా అసలే? ఇంకంతే. దేవుడు విడిచిపెట్టిన వారిని ఎవ్వరు బాగు చేయలేరు. భ్రష్టుడు అనే మాట ఉంది బైబిల్లో. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్ముకున్న
వ్యభిచారి అయినను, తిండిపోతైనను, యాసావు వంటి భ్రష్టుడైనను మీలో ఉంటేనేమో జాగ్రత్తగా చూసుకో. యూదా ఇస్కరియోతుని గురించి భ్రష్టుడు అని రాయబడింది. ప్రభుతోటే ఉంటూ, ప్రభు ప్రక్కనే కూర్చుంటూ, ప్రభు ప్రేమను అనుభవిస్తూ, ప్రభు చేసిన ఆశ్చర్యాలు చూస్తూ, ప్రభువునే అమ్మడానికి ప్రయత్నించిన దౌర్భాగ్యుడు. ఈనాడు అనేకులు నేటి ప్రపంచంలో క్రీస్తును అమ్ముకుంటున్నారు, క్రీస్తు నామాన్ని పెట్టుకుని అడుక్కుంటున్నారు, క్రీస్తు నామానికి సిగ్గు తెచ్చేవారిగా జీవిస్తున్నాం. అలానే క్రైస్తవత్వం అంటే విలువలేని పరిస్థితుల్లో వ్రాయబడిన ప్రకారము మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతున్నదన్న మాట అక్షరాల ఈ రోజులో నెరవేరడం చూస్తున్నాం. భూమి వేయక ముందే మేలుకుందాం. ఇంకా చూస్తే నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అయ్యో, నీ స్థితి నీకు తెలియటం లేదంటే. నేను బాగానే ఉన్నానులే, యేసుప్రభుని నమ్ముకోకపోతే నాకేమవుద్ది, ఏమంటా చర్చికి వెళ్ళాలేంటి, లేకపోతే ఏమంట, నాకు చాలా ఆస్తి ఉంది, నాకు బలం ఉంది, నేను యవ్వనస్తుడిని, నేను తలంచుకుంటే ఏమైనా చేయగలను, నాకు బోల్డ్ బంధు బలగం ఉంది, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు మంచి అధికారం ఉంది, నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని, నాకు అది ఉంది ఇది ఉంది అని అనేకులు అనుకుంటున్నారే. కానీ మనుష్యుడి జీవితమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ వంటిది. ఉదయమున పుష్పించి సాయంత్రం వాడిపోయే అడవి పువ్వు వంటిది. నీడవలే మన జీవితం గతించిపోతుంది, నేతగాని వడిసెలవలే మన రోజులు గడగడగడగడ తగ్గిపోతున్నాయి. నీవు ఈ లోకం విడిచినప్పుడు నిన్ను ఎదుర్కోవడానికి ఎవరు వస్తారు? నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే నీవు మరణించిన తరువాత ఉన్న జీవితం గురించిన ఆలోచన ఏంటి? ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడట. యేసుప్రభువుని నమ్ముకోండి, నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన, ఈ లోకం శాశ్వతం కాదు, మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది అని మాటిమాటికి చెప్తుంటే ఆ రాజుగారు ఆ మంత్రిని ఎగతాళి చేసి, పోవయ్యా, ఎదురుగా ఉన్నదాన్ని అనుభవించకుండా ఎక్కడో ఉన్నదాని గురించి ఆలోచించమంటావు, ఓ బుద్ధి లేనోడా, యు ఆర్ ఎ ఫూల్ అని చెప్పి అతనికి ఒక దండం, బంగారు దండాన్ని, యు ఆర్ ద ఫూల్, మన దేశంలోని నీకు మించిన బుద్ధిహీనుడు ఇంకొకడు లేడని ఒక బంగారు దండం ఇచ్చి సన్మానం చేశాడంట, ఆయన్ని పొమ్మన్నాడంట. కొద్ది రోజులు అయిపోయింది, రాజుగారు మరణ పడక మీద ఉన్నారు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో రాజుగారు అన్నారట, ఆ మంత్రిని పిలిపించు. ఏ మంత్రి అయ్య గారు పక్కనున్న ఆయన అడిగాడు. ఆ మంత్రేనయ్యా. ఏ మంత్రి అండి, మీరు బుద్ధిహీనుడని అవార్డు ఇచ్చారు కదా ఆయన. అవును, ఆయనే. ఆ మంత్రి వచ్చి నిలబడ్డాడు. రాజా పిలిపించారా? అవును. చెప్పండి రాజా. మంత్రి, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? తెలీదు. రాణిగారిని తీసుకెళ్తున్నారా? లేదు. యువరాజుని తీసుకెళ్తారా? లేదు. రాజభటుల్ని తీసుకెళ్తున్నారా? రథాలు సిద్ధం చేయమంటారా? అక్కర్లేదు. మరి మీరు వెళ్ళే దగ్గర ఎవరన్నా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా? ఎవరూ లేరు అక్కడ. ఏంటి రాజా, వెళ్ళిపోతానంటున్నారు, ఎవరిని వెంట తీసుకెళ్ళనంటున్నారు, వెళ్ళే దగ్గర ఎవరు తెలియదు అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మహారాజా? చచ్చిపోతున్నారయ్యా అన్నాడట. చచ్చి పోతున్నా. ఎక్కడికి? ఎక్కడికో తెలియదు. ఎవరున్నారు అక్కడ? అక్కడ ఎవరు లేరు. వెంట ఎవరిని తీసుకెళ్తున్నారు? రథాలు, వైడూర్యాలు, వజ్రాలు, రాజ కిరీటం, రాజ సింహాసనం
అన్నీ ఉన్నాయి. ఏం తీసుకెళ్తున్నారు? ఏమీ తీసుకెళ్ళటం లేదు. ఆ మంత్రి వెనకాల బంగారు దండం పట్టుకొని వచ్చాడట. ఇదిగోండి మీకే ఇవ్వాలైతే ప్రపంచంలోనే బుద్ధిహీనుడు నెంబర్ 1 ఎవరంటే మీరే రాజా. ఏంటయ్యా మరి? అంతేనండి. మీరు ఇక్కడ చప్పట్లు కొడితే మనుషులు వచ్చి నిలబడతారు. మీకు ఇక్కడ తరగని ధననిధులు ఉన్నాయి, సుఖభోగాలు ఉన్నాయి, పెద్ద బందోబస్తు అంతా ఉంది. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అంటున్నారు, వెళ్ళే దగ్గర ఎవరు తెలియదు అంటున్నారు. మరి మీకంటే మించిన బుద్ధిహీనులు ఎవరన్నా ఉన్నారా? మీకంటే మించిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? మీకంటే మించిన దిక్కుమాలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడివి, దిగంబరుడవు. మనం దిగంబరులుగానే ఈ లోకంలోనికి వచ్చాం, దిగంబరంగానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే మీ బిడ్డలు పుట్టినప్పుడు బంగారు నగలు వేసుకొని పుట్టారా? పాటు చీర కట్టుకొని పుట్టారా? చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారండి? ఆ కాటి దాకా తీసుకెళ్తారు. అడికి వెళ్ళాక ముక్కులకి చెవులకి అవనంటే ఓడబెరుక్కుంటారు. ఓ శవం అలాగే తీసుకెళ్తుంటే ఒక ఆమె కాళ్ళ దగ్గరే ఏడుచుకుంటూ ఉందంట, కాళ్ళ దగ్గరే ఏడుస్తూ ఉందంట. ఏంట్రా నాయన అంటే కాళ్ళకి మెట్టలు ఉంటాయి చూసారా ఎండి, అవి పీక్కోవటానికంట. ఏడ్చినట్టు ఏడిచి అవి పీక్కుంటుందంట. అవి కూడా వాడిని ఎవరు అందులో పెట్టే వాళ్ళకి. ఏంటండి ఎందుకు వచ్చిన జీవితం చెప్పండి? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, పరలోకాన్ని చూడలేని అశాశ్వతమైన ఈ లోకాన్ని చూస్తున్నావు కానీ దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవని సంగతి నీవు గుర్తించని స్థితిలో నీవు ఉంటే నీకంటే మించిన దౌర్భాగ్యుడు మరొకడో లేడు. కాబట్టి ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గును కనబడకుండా ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏ రాత్రి దేవుడు మనకు బుద్ధి చెప్పుచున్నాడు. నా యొద్దకు రండి, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నిన్ను నా రాజ్య వారసులుగా చేసుకుంటాను. ఈ లోకంలో నా సాక్షులుగా బ్రతకండి, ఈ లోకం విడిచినప్పుడు నా రాజ్య వారసులుగా ఉండండి. దేవుడు నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఈ రాత్రి నుండి మనకు డబ్బున్నా, మనకు అధికారం ఉన్నా, మనకు ఉద్యోగం ఉన్నా, మనకెన్నున్నా నాకు యేసు ప్రభు కావాలి, ఆయన సాక్షిగా నేను బ్రతకాలి, ఆయన నామాన్ని నేను మహిమపరచాలి అన్న ఆలోచన కలిగి ఉందాం. మనస్సు మార్చుకుందాం, అపవిత్రమైన కార్యాలు విడిచిపెడదాం, ఎదుట వారి దోషములు పట్టుకొనటం విడిచిపెట్టి మన దోషాలు మనల్ని పట్టుకొని ప్రభు దగ్గరకు తెచ్చి ఆడి రక్తంలో కడుక్కుందాం. శుద్ధ మనసు కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, సంతోష సమాధానాలతో ప్రభువునందు ఆనందిద్దాం. ఆదివారమైన, సోమవారమైన, ఏ రోజైనా, ఏ సంవత్సరమైనా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అందాం. యేసయ్య సాక్షిగా జీవిద్దాం. మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగు, చూడనప్పుడు ఒకలాగు కాక, నన్ను చూచుచున్న దేవుడు నన్ను ఎరిగిన వాడిగా ఉన్నాడని యథార్థపరులుగా జీవిద్దాం. నిజ క్రైస్తవులుగా జీవిద్దాం. నిన్ను చూచిన వాడు నీలో క్రీస్తును చూచినట్లుగా. ఇతడు అబద్ధం ఆడడు, ఇతడు మోసం చేయడు, వీరు లంచం పుచ్చుకోడు, వీరు సినిమాలు చూడరు, వీరు అపవిత్రమైన కార్యాలు చేయరు, వీరు అన్యాయం చేయరు, వీరు అబద్ధములు ఆడరు, వీరు యేసు ప్రభు బిడ్డలని నీ చుట్టూ వారు నీలో క్రీస్తును చూచినట్లుగా వెచ్చగా ఉందాం. ప్రజ్వలించు జ్వాలలుగా జీవిద్దాం. ఒక్కరి జనుముల మధ్య జ్యోతులుగా జీవిద్దాం. ప్రతి ఒక్కరు ఈ రోజున ఒక తీర్మానం చేయండి. మారు మనస్సు పొంది మొదటి ప్రేమను కలిగి మన దేహాలను దేవాలయాలుగా మార్చుకుందాం. మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును ఆనందపరుద్దాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నీ పట్ల ఒక అద్భుతాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ మనోనేత్రాలు తెరవాలని, నీ స్థితిని వెరగాలని,
నీ హృదయము దేవుని ముందు ఎలా ఉందో నీవు గుర్తించి నిన్ను సరిచేసుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగిస్తాడు. నీకు తెలుసా, నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఆయన గద్దిస్తున్నాడు. ఆయనకు నీ పట్ల గొప్ప సంకల్పం ఉంది. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, మరో సంవత్సరం కూడా దొర్లిపోబోతుంది. కనులు తెరువు. దేవుడు నీ కొరకు కలిగిన సంకల్పాన్ని నీ వెరుగు. నీవు నీ ఇంటి వారికి దీవెనకరంగా ఉండాలని, నీవు నీ ఉద్యోగంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలని, నీవు నీ వ్యాపారములో క్రీస్తును మహిమపరిచే బిడ్డగా ఉండాలని, నిన్ను చూచిన వారు నీలో క్రీస్తును చూడాలని, నీ కుటుంబంలో నుండి గొప్ప ప్రవక్తలు బయలుదేరాలని, సువార్థికులు లేవాలని, మిషనరీలు బయలుదేరాలని, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన ఎరిగిన ఉన్నతమైన తలంపులు నీ పట్ల, నీ బిడ్డల పట్ల నెరవేరాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎరిగి ఎరిగి నేను చెడిపోతీని, యేసుని గాయాలు రేపితిని. ఎరిగి ఎరిగి నేను చెడిపోతీని, యేసుని గాయాలు రేపితిని. మోసపోతీనే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతీనే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగి నేను చెడిపోయానయ్యా. నేను ప్రేమించుకున్నాను అబ్బాయి నన్ను మోసం చేశాడు. నేను ప్రేమించాను అనుకున్న అమ్మాయి నన్ను మోసగించింది. నా స్నేహితుడు నన్ను మోసగించి నన్ను వ్యాపారంలో దివాళా తీయించాడు. నేను నమ్మిన వారు నన్ను మోసగించారే. నిన్ను నమ్మని మూలన నేను నష్టపోయానయ్యా. నిన్నే నమ్ముతున్నానయ్యా, నీ వైపే చూస్తున్నానయ్యా. ఈ రోజు నుంచి నీవే నా దేవుడివయ్యా. నా మనోనేత్రాలు తెరవమని ప్రభువుని వేడుకుందాం. అలాగే మన రెండు చేతులు పైకెత్తి, లోకాన్ని నమ్మి మోసపోయానయ్యా. వ్యాపారాల్లో చిక్కుకొని ధనధాన్యాలకు ఆశించి నీకు దూరం అయిపోయానయ్యా. ఈ రోజున నా మనోనేత్రాలు తెరిచినందుకు వందనాలు. నిన్నే చూసే కన్నులు నాకు దయచేయి. నిన్నే సంతోషపెట్టే జీవితం నాకు దయచేయి. నిన్ను వెంబడించే కృప నాకు దయచేయాలి. మన రెండు చేతుల పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతాన్ని నీ అంతరంగంలో చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయనా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలిక వినపడుతుందో, ఏ హృదయంలో నుండి ఏ ఆలోచన, ఏ ప్రార్థన నీకు వినపడుతుందో విని మాకు జవాబులు దయచేయి నాయన. మా హృదయాలలో కూడుగట్టుకున్న పాత జీవితాన్ని నుంచి మమ్మల్ని విడిపించి, పాప జీవితము నుంచి మమ్మల్ని విడిపించి, నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించి శుద్ధులుగా చేయయ్యా. యేసు వైపు చూచు కన్నులు మాకు దయచేయి. యేసును వెంబడించే పాదాలు మాకు దయచేయి. గురి ఎద్దకే చేరు వరకు నీ కొరకు రోషం కలిగి జీవించడానికి, నిజ క్రైస్తవులుగా జీవించడానికి, ఓహో యేసును నమ్మిన వారు ఇలా ఉందురా అని మమ్ము చూచిన వారు మాలో నిన్ను చూచుటకు సహాయము చేయము.
పిలిచిన దాని నుంచి మమ్మల్ని విడిపించు, ద్విమనస్సు నుంచి మమ్మల్ని తప్పించు, నులివెచ్చని స్థితిలో నుండి మమ్మల్ని మార్చుము నాయనా. ఈ ఆవరణలో ఉన్న వారందరి కొరకు నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏ సంకల్పములు కలిగి ఉన్నావో అవి మాత్రమే నెరవేరాలి. మా ఇష్టము కాదు, సాతాను కల్పన కాదు, నీ చిత్తము జరగాలయ్యా. మా బ్రతుకులు ధన్యమవ్వాలి. ఇహమందు బ్రతికినంత వరకు నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్య వారసులుగా నీతో యుగ యుగములు జీవించే భాగ్యాన్ని పొందడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.